ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి తెలుగుదేశం పార్టీ టికెట్ను గొట్టిపాటి లక్ష్మికి ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శివరాజ్ నగర్ బూత్ కన్వీనర్ కొండలరావు, టి నారాయణ మరియు పలువురు టీడీపీ నాయకులు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దర్శి టీడీపీ టికెట్ మహిళకు ఇవ్వడం అభినందనీయమన్నారు. లక్ష్మి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం. ఇప్పుడు లేటెస్ట్గా మా చంద్రబాబు నాయుడు గారు మా దర్శనాన్ని ఉద్దేశించి గొట్టిపాటి లక్ష్మి గారిని పంపించారు. ఈరోజు ఆమె గారి యొక్క భర్త లలిత్ సాగర్ గారు వచ్చారు. జనాల్లో ఎప్పుడు లేదంతా గట్టి స్పందన చూసాం. పక్కా చెప్తున్నాం, టీడీపీ గెలుస్తుంది. పక్కా పైన సీఎం చంద్రబాబు నాయుడు గారే. గుర్తుంచుకోండి, ఇప్పటిదాకా ఏరి ఎవరు మీకు అభ్యర్థి అన్నారు, వచ్చాడు. తట్టుకోవడానికి గట్టిగా ఉండండి. జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై బీజేపీ. ఏడిఎన్ దర్శి లోకల్ ఛానళ్లకు ప్రేక్షకులకు అభినందనలు. వారి శివరాజ్ నగర్, నా పేరు కొండలరావు, 124 బూత్ కన్వీనర్ని. ఈరోజు ఒక శుభపదం. గొట్టిపాటి వారికి టికెట్ ఇవ్వడం అనేది. గొట్టిపాటి అంటే నేమ్ కాదు, అది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని ఈరోజు ఈ విధంగా ప్రకటించడం చాలా గొప్పతనం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మే నెల 2013 ఎలక్షన్, మే నెల 2024 ఎలక్షన్ 13వ తారీఖు వరకు ఎవరైనా కానీ 12వ తారీఖు పార్టీలో చేరొచ్చు. 12వ తారీఖు దాటిన తర్వాత 13వ తారీఖు లాస్ట్ 13వ తారీఖు నాడు సైకిల్ సింబల్ మీద ఓటు వేసి టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇంకొక విషయం ఏంటంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం పార్టీలు మారుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. పార్టీలు జెండాలు మోసేది మేము, పార్టీకి సేవ చేసేది మేము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం పార్టీలకు వస్తే ఏ అభ్యర్థిని మేము తీసుకోము. అలా తీసుకోకూడదు. ఎవరైనా సరే గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం పార్టీకి రావు. ఎవరైనా ఇప్పుడు రండి, పార్టీ మారండి, మిమ్మల్ని సకల గౌరవంగా మేము తీసుకుంటాము. మేము మిమ్మల్ని గౌరవంగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాము. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత, రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం పార్టీ దయచేసి పార్టీ మారే వాళ్ళని తీసుకోవద్దు. అది నా మెసేజ్.